హరి ఓం. జై శ్రీమన్నారాయణ. నమో. దీన్ని వివరించింది. తల్లి చెప్పు అని తేజస్విని అడగగానే చెప్పమ్మా తల్లి అన్నాడు. చావు కబురు చల్లగా చెప్పాడు అంటే అర్థమేమి? చావు కబురు చల్లగా చెప్పాడు. చావు కబురు అంటే ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారు అనేక పొలాలు ఉన్నాయి, పొలాలు బాగా పంటలు వస్తున్నాయి, పండిస్తున్నంతా అయింది. ఆ తర్వాత పట్టణంలో పోయి ఒక పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టాడు. ఆ వ్యాపారాలు మంచి లాభాలు వస్తున్నాయి, అన్ని లాభాలు బాగా వస్తున్నాయి. ఇతను డబ్బు చూసే కొద్దీ ఇంట్లో మూటలు మూటలుగా చేరుతూ ఉంది. ఎక్కడ లేని ఆనందంగా ఉంది. అయితే ఇతను ఎప్పుడైతే డబ్బు ఎక్కువైందో అప్పుడు ఏం కావాలి? దీనికి రక్షకుడు కావాలి, రక్షణ దళం కావాలి. కాబట్టి ఏం చేశాడు? ఒక ఈ గూర్ఖాలు అంటారు, నీకు నెలకి 100 రూపాయలు జీతం అన్నాడు. పరిచిత కోట్లు లోపల వేసి పెట్టుకున్న మూటలన్నీ ఈ 100 రూపాయలు అన్నాడు. సరే, ఆ గూర్ఖా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దాన్ని కొంతకాలం జరిగి బాగా ధనం మాకు కొడుతూ ఉంది. ఒకరోజు ఏమైందంటే ఈ విషయం ఒక ఆ పక్క గ్రామంలో ఉన్నటువంటి చాలా నిరుపేదలైనటువంటి యువకులు, వారికి జీవనోపాధి లేదు. వారు ఏం చేస్తారు? ఈ జమీందార్ దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఏదైనా పని చెప్పండి, మేము యువకులము, పెద్దగా చదువుకోలేదు, డబ్బులు కావాలి అని అంటే, అటైతే నేను చెప్పిన పని చేయండి అన్నాడు. ఏం చెప్పాను? ఇదిగో ఇక్కడ శనక్కాయ మూటలు ఉన్నాయి, ఈ మూటలు ఎత్తకపోయి అక్కడ గానుగులో వేసి నూనె ఆడించి ఆ నూనె ఎంత తెచ్చి డబ్బాల్లో నింపి పోయండి. ఎంత జీతం? జీతము ఒక డబ్బాకు మీకు ₹1 లెక్కన ఇస్తాను. ఒక డబ్బాకు ₹1. నీకు ఒక డబ్బాయికి 100 రూపాయలు లాభం వస్తుంటే ఇంకొక డబ్బా మాకు ₹1 లాభం ఇస్తాడు, నాకు ₹1 జీతంగా ఇస్తాడు. వాళ్ళు చేసిన తర్వాత పాపం వాళ్ళకి ఎక్కడ లేని బాధ, దుఃఖం వచ్చింది. దాంట్లో ఒకడు గమనించాడు, నాయనా ఇది ఎంతకాలం పనిచేసినా మనం అడుక్కొని తినడం తప్పితే మనకి ఆహారం ఏం రాదు, మనం ఏమి డబ్బు మిగలబెట్టలేము, ధనం గుంటలుగా మూలుగుతుంది. కాబట్టి ఈ ధనాన్ని దోచుకుపోవడానికి మనం ఏదన్నా ఒక చక్కటి ఉపాయం ఆలోచిస్తామని అనుకున్నారు. ఏంటి ఆ ఉపాయం అంటే, ఈ జమీందారు ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి అమితమైనటువంటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు వాళ్ళు. అతను ఇద్దరికి ఒకరికొకరు తీసిపోయినటువంటి బంధం. వయసు అయిపోవస్తూ ఉంది. కానీ అతని ఆరోగ్యం బాగుండాలి, నిత్యం ఇతను పూజలు చేసేవాడు. ఇతని కోసం అతను కూడా అనేక విధాలుగా పూజలు చేసేవాడు. ఒకరోజు ఉన్నట్లుండి ఆ ప్రాణ స్నేహితుడు ఆ గ్రామంలో చనిపోయాడు. అది ఈయన తెలిస్తే ఈయన చనిపోతాడు, ఎందుకంటే ఈయన గుండె జబ్బు కూడా ఉంది కనుక ఆ విషయం చెప్పకూడదు. ఎట్లా చెప్పాలి అనేసి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ గ్రామం నుంచి ఈ విషయం చెప్పడానికి వచ్చాడు. ఏమండి బాగున్నారా రామయ్య గారు అన్నాడు. నేను బాగానే ఉన్నాని అన్నాడు ఆయన. మీరు బాగానే ఉంటారు, మీ మిత్రుడు ఉన్నట్టు. ఏమైంది మా మిత్రుడు? ఏమి కాలేదండి, మొదట్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంది. అయ్యో ముళ్ళు గుచ్చుకుందా? వైద్యులు పోయినాడు, ముళ్ళు తీయేసినాడు. తర్వాత ఏమైంది? తర్వాత కొద్దిగా జ్వరం వచ్చింది అంతేనా? అంతే. చిన్న జ్వరం అది ఏముంది, పోతుంది. వైద్య మందులు తీసుకున్నాం. అవునా? బాగుందా ఇప్పుడు? బాగుంది. తర్వాత కొద్దిగా మంచినీళ్ళు ఇప్పాడు. సరే, వాడి లోపలికి మంచినీళ్ళు ఇచ్చి, చిన్న జ్వరమే కదా, పోయి ఉంటుందిలే, మన మిత్రుడికి ఏం కాదు. ఆ తర్వాత ఈ జ్వరం తగ్గకుండా మెల్లిమెల్లిగా అతని చేతులు కాళ్ళు అన్నీ కూడా బిగుసుకుపోతున్నాయి. చేతులు కాళ్ళు బిగిసిపోయినాయి. దేనికి అన్నాడు. అది ఎవరు స్నేహితులు ఏదో చిన్న మందు పంపించారంట, దానివల్ల అయింది. అరే, నేనే స్నేహితుడిని, నేనే మందు పంపలేదే. ఆ తర్వాత ఏమైందన్నాడు. మళ్ళీ తర్వాత ఆ మందు వేసుకున్న తర్వాత ఆ చేతులు కాళ్ళు పచ్చిపోతున్నాయి. అక్కడ ఉండేవాళ్ళందరూ కూడా అతనికి ఏం చేయలేకపోయినారు. ఆ తర్వాత వైద్యులు వచ్చారు, చూశారు, మందులు ఇస్తూ ఉన్నారు. అలా కొంతకాలం గడిచింది. మందులు వాడికి బాగా అయ్యాడా? ఏదైతే చెప్తున్నా వినండి. మందులన్నీ వాడికి ఏమైందంటే అతనికి మూత్రపిండాల రోగం వచ్చింది. మూత్రపిండాల అవి కడుపులో ఉంటాయి, మూత్రపిండాలు. ఆ రోగం వచ్చింది. సరే, అదేమైంది? మీ మూత్రపిండాల మెల్లమెల్లగా చనిపోతున్నాయని వైద్యులు మందులు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత దానికి ఏమైంది? కడుపులో అనేక విధాలైనటువంటి పుండ్లు బయలుదేరాయి. అయ్యో, కడుపులో పుండ్లు కూడా వచ్చేసాయా? వచ్చాయి.
అవన్నీ పొట్ట మీద కూడా వచ్చాయి. పొట్ట పైన కూడా వచ్చాయా? పెద్ద పెద్దవి. అయ్యో అయ్యో, అంత భయంకరంగా వచ్చేసిందా? అవును. అవన్నీ పగిలి చీము రక్తం అంతా రావడం మొదలుపెట్టాయి. అబ్బా, చాలా భయంకరంగా ఉంది ఇది, ఇంతకన్నా అతనికి మరణం మేలేమేమో అని స్థితికి వచ్చాడు ఈ మిత్రుడు. నువ్వు చెప్పావు చూసావా, అదే అయింది అది కూడా. అంటే చనిపోయాడా? అవును. ఇంకా చనిపోకుండా ఏం చేస్తాడు? ఓహో, ఇన్ని బాధలు భరించడానికి పోవడం మేల్లే అనుకోండి ఈ మిత్రుడు. అంటే మొదటిలో ఉన్న ప్రేమ మొదట్లోనే చనిపోయినా చెప్తే ఇతని గుండె పోతాడు, ఇతను కూడా చనిపోతాడు. అందుకని మిత్రులందరూ ఆలోచించి, నువ్వు వాడికి మాత్రం ఈ విషయం ఎట్టి చెప్పినారా స్వామి, చావు కబురు చల్లగా చెప్పిరా. అంటే వాని ఆ చావు చచ్చేయడం తెలియాలా, వీడికి బాధ కలగకూడదు. అంటే ఏమి, ఇన్ని విధాలైనటువంటిది కష్టాలు సమస్యలు వచ్చిందంటే పోయేదే మేలో ఉంటారు ఎవరైనా, అంతే కదా. పడకలో పడుకొని చాలా కాలం వాళ్ళు సేవ చేయాలంటే ఈ కాలం అంతే, ఏ కాలమైనా అంతే. పూర్వకాలం ఏ కాలం అని కాదు. గుండె జబ్బు అనేది చాలా అదృష్టమైనటువంటి చావు అనేది కొందరు అంటారు. ఎందుకు? అతనికి పడకపడాల్సిన పని లేదు, వాళ్ళకి సేవ చేయాల్సిన పని ఉండదు. అది ఏం వయసు అయిపోయింది కాబట్టి గుండె జబ్బు ఏ జబ్బు టక్కన వెళ్ళిపోయినట్టే ఆనందం. అంటే అందుకని గుండె జబ్బు అదృష్టవంతమైన జబ్బు. ఓహో, సరే సరే, ఇది కూడా బాగుంది గురువుగారు. మీరు ఇది కూడా బాగుంది గురువుగారు. అన్నీ బాగుంటాయి, ఎందుకు బాగుండవు? అందరి ప్రాణాలు పోతుంటే నీకు బాగుంటాయి. సరే, ఇలా మామూలుగా సహజంగా వృద్ధాప్యంలో మంచాన పడితే చేసేవాళ్ళు కష్టం. ఎందుకు? పిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటే వాళ్ళ భార్యలు వస్తారు, కోడళ్ళు ఉంటారు. కోడళ్ళు కూతుర్లు కాలేరు కదా, ఏదో కొంచెం సేవ చేస్తారు, సేవాస్వభావం ఉండేవాళ్ళు కొంతవరకు. కానీ మన సొంత భార్యను పిల్లలను ఆడబిడ్డ ఉంటే చేసేదంతా ఎవరికి ఉండదు. మగ పిల్లకాయలకు కూడా కొద్ది ప్రేమ ఉంటుంది, వాళ్ళు కూడా అన్నీ చేస్తారు. ఇలా కొంతకాలం అలాగే ఉంటే ఒక 2 నెలలు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయితే ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందిరా స్వామి, ముసలివాడు ఎప్పుడు పోతాడు, వేరే పూల పారేస్తాం. ఎందుకు పారేసేది? ఇచ్చి సాగి సంపాదించి అన్నీ ఇచ్చిపోతే చివరి దశలో బాగా చూసుకోకుండా ఎవరు పెట్టి చేయాలి? పుణ్యాత్మలు ఉంటారు అలా చేసేవాళ్ళు కూడా, అందరూ అలా కాదు, కొందరు ఉంటారు ఆ విధంగా. ఈ బాధ భరించే కన్నా విన్న చేసి చచ్చిపోతే ఎత్తి పారేస్తామని, ఆ తర్వాత కొట్టాడు ఆస్తులు పంచుకుంటామని, ఇట్లా అనుకుంటానైనా. కనుక చావు కబురు చల్లగా చెప్పడం అంటే మామూలుగా ఎవరికి అమితంగా ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉండే వాళ్ళకి చనిపోయే సంఘటనలు చాలా ఉన్నాయి. భక్త జయదేవ అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతని భార్య మహాపతివ్రత. ఆమె భర్త అంటే ప్రాణం. ఒక రాణి ఏం చేస్తుంటే ఆమెను పరీక్షించాలని మహాకవి ఆయన. భక్త జయదేవుడు మహాకవి. ఆయనకు ఆ కవిత్వంతో భగవంతుడిని కూడా సాక్షాత్కారం చేసుకున్నటువంటి పుణ్యాత్ముడు. ఏం జరిగింది? ఈ రాణి ఈమె చెప్తుంటే ఈమె చెప్పింది, నీ పాతివ్రత్యం అనేది చెప్తున్నా కదా, ఏమి నీ యొక్క పతిభక్తి వల్ల ఏం సాధించవు? నాకు నా పతి ప్రాణంలో ఇష్టం అంటే నీ పతి ప్రాణాలు పోతే నీకు కూడా పోతుంది, ఖచ్చితంగా పోతుంది అని అన్నది. ఈమె రాణి ఏం చేసింది, ఒకరోజు ఒక ఎవరినో పిలిపించి పంపించి, అమ్మ నీ భర్త వస్తూ ఉంటే దారిలో బండి కొట్టింది, పడిపోయాడు, చనిపోయాడు. అంతే, ఈమె కూడా చనిపోయింది. ఆ రాణి అయ్యో పడిపోయి చంపేసినందుకు యమరుడు ఆమె బాధపడతా ఉంది. లోపల రాజు వచ్చాడు, అందరూ వచ్చారు. అప్పుడు ఆ జయదేవుడు వచ్చి చూసి జరిగింది తెలుసుకొని శ్రీమన్నారాయణని ప్రార్థించాడు, మరలా పునర్జీవితమైంది. ఇలా అనేక సంఘటనలు ఉంటాయి. కనుక చావు కబురు చల్లగా అంటే ఈ విధంగా చెప్పాలి అని అర్థం. రాగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోన్ ఎత్తుకొని చనిపోయినావు ఠామ్ అయిపోయింది, ఒకే మాట. బాగా ఇష్టమైన వాళ్ళైతే గుండె ఆగిపోతుంది, కొందరికి అవి ఆడిపోతుంటారు. ఎలా చెప్పాలి అలా చెప్పాలి, అది నేర్పు. ఆ తర్వాత వచ్చేది తీర్పు. నమస్కారం అందరికీ. కృష్ణం వందే జగద్గురుం.